ఇది నా వాగ్దానము. కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరిక దేవుడు నెరవేరుస్తాను అంటూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క మాట యందు శ్రద్ధ కలిగి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను నడుచుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాలలో ఏ కోరిక కలిగి ఉన్నామో, ఏ యొక్క ఆశీర్వాదము కావాలని కోరుకుంటున్నామో వాటినన్నిటినీ కూడా అనుగ్రహిస్తాను అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అవునండి, ఎల్లప్పుడూ కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరిక దేవుడు తీర్చి వారి జీవితాలలో ఎల్లప్పుడూ కాపాడుచు, వారు ఎల్లప్పుడూ కూడా కృంగిపోకుండా వారిని ఉద్ధరింపజేసి ఎల్లప్పుడూ కూడా వారికి కాపాడుతూ నడిపించే దేవుడుగా ఉన్నారని దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన కృపతో నిలవబెట్టి నడిపిస్తారు. మన యొక్క దేవుని వాక్యములోని అనేకమైన భక్తులు ఎల్లప్పుడూ కూడా వారిని దేవుడు ఉద్ధరించి నిలవబెట్టి నడిపించుకున్నారు. అలాగనే మన జీవితాలలో కూడా దేవుడు చేస్తాను అని ఈ దినమున ఆయన మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానమును బట్టి వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నాయన ఈ దినమున నా ప్రభువా మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి వాక్యం బట్టి మీకు వందనాలు. ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను నేను సిద్ధింపచేసి వారి యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా కృంగిపోకుండా లేవనెత్తి వారి జీవితాలని కడతానని నా ప్రభు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన వారి జీవితంలో తోడయండి. వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. అన్న స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభా మీ కృపని అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా నాయన ఏ బిడ్డలైతే నా ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నారో వారందరికీ కావాల్సిన అవసరత దయచేయండి. నాయన బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే నాయన నా తండ్రి ఎదురు చూస్తున్నారో వారికి మంచిగా లోన్స్ రావడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి గైడ్ చేయండి నా ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా అనేక విషయాలలో నా ప్రభా మీకు మొరపెడుతున్నారు వారి మొర ఆలకించి వారికి నాయన నా తండ్రి మీరే అనేక విషయాలు నాలో నా ప్రభా దీవెనకరముగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. బిడ్డలు రాకపోకలను తోడయండి నాయన. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఏ నాయన ఎటువంటి బ్లాక్ ఫంగస్ ఏవి కూడా ఎవరికి కూడా రాకుండా సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలు రాకపోకలను తోడయండి నా ప్రభా. యేసయ్యా నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన నా తండ్రి బిడ్డలు నా ప్రభా చదువుకోవడానికి నా ప్రభా ఏ కోర్స్ తీసుకుంటే మంచిది, ఎలాగైతే బాగుంటుందో అన్నీ కూడా మీరు గైడ్ చేయండి నా ప్రభు. చక్కగా నాయన మంచిగా నాయన మంచి యొక్క స్థానాలలో జాయిన్ అయ్యి నా ప్రభు మంచిగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివయ్యా, గొప్ప దేవుడివయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.